ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అలాగే భవన నిర్మాణ కార్మికులకు దాంతోపాటు నిర్మాణం రంగంలో ఉన్నటువంటి వ్యాపారస్తులకు కావచ్చు, పేద ప్రజలకు కావచ్చు, ఇదొక శుభవార్త. ఆంధ్ర రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీని ఈరోజు ప్రవేశపెట్టడం జరిగింది. ఈరోజు ప్రజలకందరికీ ఉచితంగా ఇసుకను అందివ్వబోతూ ఉంది ఎన్డీఏ ప్రభుత్వం. దానికి సంబంధించి గైడ్ లైన్స్ కూడా ఆల్రెడీ ఈరోజు వార్తాపత్రికల్లో కావచ్చు, లేకపోతే మీడియాలో కావచ్చు, అన్నిట్లో ప్రజలకు క్లియర్ కట్గా అర్థమయ్యేటటువంటి గైడ్ లైన్స్ను ఈరోజు అధికారులందరూ ఇవ్వడం జరిగింది. గతంలో 5 ఏళ్లలో ఇసుక కొనాలంటేనే బంగారం కొన్నంత ఇబ్బంది పడినటువంటి ప్రజలు, అంటే ఈ ఇసుక సరఫరా అనేది ఒక ప్రైవేట్ కంపెనీలకు అప్పచెప్పి ఈరోజు ఆ ప్రైవేట్ కంపెనీల జేబులు నింపుకోవడానికి ప్రజల మీద భారం మోపించినటువంటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. గతంలో 2019కు ఉన్నటువంటి ముందు ఉన్నటువంటి ఇసుక రేట్లకు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉన్నటువంటి ఇసుక రేట్లు ఆల్ ఆఫ్ ఏ సడన్గా 1కి 5 ఇంతలుగా పెరిగిపోయాయి. అప్పుడు ఆ ఇసుక భారం అయ్యేసరికి నిర్మాణ రంగం మొత్తం కుదేలైంది. భవన నిర్మాణ కార్మికులంతా రోడ్డున పడ్డారు. అప్పుడు మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వైసీపీ ప్రభుత్వం వచ్చినటువంటి 6 నెలలకే 1,00,000 మందితో మార్చ్ చేసి తప్పకుండా మీరు ఇసుక ధరలను నియంత్రించాలి, భవన నిర్మాణ కార్మికులను కాపాడాలని చెప్పి ఆ రోజు వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీసినటువంటి పవన్ కళ్యాణ్ గారు, వారితో పాటు తెలుగుదేశం ఇతర పార్టీలు కూడా పాల్గొనడం జరిగింది. ఆ రోజు భవన నిర్మాణ కార్మికులు వాళ్ళ కుటుంబాలు కూడా జీవితం గడపడానికి ఇబ్బంది అయిందని తెలిసి డొక్కా సీతమ్మ పేరుతో అన్నదాన శిబిరాలను ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికుల కడుపు నింపినటువంటి పార్టీ జనసేన పార్టీ. దాని తర్వాత 2022లో ఆవిర్భావ సభలో, జనసేన పార్టీ ఆవిర్భావ సభలో షణ్ముఖ వివాహం అని చెప్పి 6 సూత్రాలతో ప్రజా సంక్షేమం కోసం 6 సూత్రాలు ప్రవేశపెడుతూ అందులో భాగంగానే ఉచిత ఇసుకను మా ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఉచిత ఇసుకను సరఫరా చేస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అందులో ఒక అంశంగా పేర్కొనడం జరిగింది. దానికి కట్టుబడే ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఇంత పెద్దగా ఆశీర్వదించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల రుణం తీర్చుకోవడానికి ప్రభుత్వం ఏర్పడినటువంటి నెల రోజుల్లోనే ఉచిత ఇసుక పాలసీని ప్రవేశపెట్టడం, ఈరోజు ప్రజలకందరికీ ఉచిత ఇసుకను అందిస్తుండడం నిజంగానే చాలా సంతోషించదగ్గ విషయము. ఇప్పుడు గత 5 ఏళ్లలో ఇసుక ధరలు పెరగడంతో కుదేలైనటువంటి నిర్మాణ రంగం, సంక్షోభంలో పడినటువంటి నిర్మాణ రంగం ఇప్పుడు పరుగులెత్తుతుందని చెప్పి ఈ మీడియా ముఖంగా ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నాను. అలాగే ప్రజలు కూడా ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఈరోజు పేద ప్రజలు ఇళ్ల నిర్మాణం జరగాలన్నా, ఈరోజు అభివృద్ధిలో భాగంగా రోడ్లు వేయాలన్నా, అభివృద్ధిలో భాగంగా భవనాలు నిర్మించాలన్నా, అభివృద్ధిలో భాగంగా ఏ నిర్మాణం చేపట్టాలన్నా కూడా ఈరోజు నిత్యావసరంగా మారినటువంటి ఇసుక ధరను నియంత్రించాల్సినటువంటి అవసరం ఉంది. సో ఆ ఇసుక ధరను ఈరోజు ఉచితంగా ఇస్తున్న ప్రభుత్వం ఏది? ఆ ఇసుక ధరను 1కి 5 రెట్లు పెంచి మీకు భారాన్ని మోపినటువంటి ప్రభుత్వం ఏదనేది, ఈ వ్యత్యాసాన్ని కూడా ప్రజలు గమనించాలని నేను కోరుకుంటున్నాను. అందుకే జిల్లా కలెక్టర్, అంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో 120 స్టాక్ పాయింట్ల ద్వారా ఈరోజే ఈ యొక్క ఇసుక సరఫరా ప్రారంభించినారు. ఆ 120 స్టాక్ పాయింట్లు ఆయా జిల్లా కలెక్టర్ల వారు అనౌన్స్ చేస్తారు. ఎక్కడెక్కడ ఏ ప్రాంతంలో ఎక్కడెక్కడ స్టాక్ పాయింట్లు ఉన్నాయి, ఎక్కడ నుంచి ప్రజలు ఆ యొక్క ఇసుకను మీరు తీసుకొని వెళ్ళొచ్చు అనేటువంటి విషయాలను జిల్లా కలెక్టర్ గారి ద్వారా, ఆర్డీఓ గారి ద్వారా, ఆ యొక్క నియోజకవర్గ ఎంఆర్ఓ గారి ద్వారా అన్ని విషయాలు వెల్లడిస్తారు. అలాగే చెల్లించాల్సినటువంటి డబ్బును కూడా ఏ ఒక్క నాయకుని జోబులో పోకోకుండా, అక్రమంగా ధనార్జన జరుపుకోకుండా క్లియర్ కట్గా ఒక డిజిటల్ బ్యాంకింగ్ ద్వారా
ఆన్లైన్లో ఈ ఇసుకను బుక్ చేసుకోవాలనేటువంటి వెసులుబాటును కూడా ప్రజలకు కలిగించడం జరిగింది. అలాగే మ్యాక్సిమంగా ఒక రోజుకి 20 టన్నుల వరకు తీసుకొని వెళ్ళొచ్చు అనేటువంటి విషయాన్ని కూడా ఈరోజు వాళ్ళు వెల్లడించారు. అలాగే ఈ రీచ్ నుంచి ఈ స్టాక్ పాయింట్కి చేరుకోవాల్సినటువంటి సందర్భంలో 1 కిలోమీటర్కు 1 టన్నుకు గాను ₹4.90 మాత్రమే రవాణా ఖర్చుని యాడ్ చేయడం జరుగుతుంది. రీచ్ నుంచి స్టాక్ పాయింట్ ఎంత దూరం ఉంటే, ఎన్ని కిలోమీటర్లు ఉంటే 1 కిలోమీటర్కు 1 టన్నుకు ₹4.90 రవాణా ఖర్చుని యాడ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఈ ₹20 ప్లస్ ₹88 సీనరేజ్ ఛార్జెస్, మొత్తం ఈ రకంగా ఛార్జీలు విధించి పూర్తి స్థాయిలో పారదర్శకంగా ఉచిత ఇసుకను అందిస్తున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి, అలాగే మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి మాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు ఇసుక ఎంత అవసరమో, ఇసుక కన్నా విద్యుత్ కానీ నిత్యావసర సరుకులు కానీ ప్రజలకు చాలా అవసరం. ఇటువంటి సమయంలో నిత్యావసర సరుకులు తగ్గించడానికి కానీ, కరెంటు బిల్లులు తగ్గించడానికి కానీ ఏమైనా అవకాశం ఉందా మీ ప్రభుత్వంలో? తప్పకుండా. గత ప్రభుత్వంలో ఏ రకంగా అయితే ప్రజలకు భారం మోపారో, నిత్యావసర ధరల పెరుగుదల కావచ్చు, ఉచితంగా కరెంట్ ఇస్తామని చెప్పి కరెంటు బిల్లులు ఏ రకంగా అయితే 5-6 సార్లు పెంచారో, ఇటువంటివి ఏవి చెయ్యమని చెప్పే గత ప్రభుత్వాన్ని ఈరోజు వాళ్ళు చేసినటువంటి, ప్రజల విషయంలో చేసినటువంటి తప్పిదాలను ఈరోజు ప్రజలకు క్లియర్ కట్గా తెలియజేసి అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ, అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. తప్పకుండా దశల వారీగా ఎక్కడ ప్రజలకు ఏ భారం పడినా కూడా ఆ భారాన్ని ఈరోజు ప్రభుత్వం ద్వారా ఆ ప్రజలకు ఆ భారం పడుకోకుండా ప్రభుత్వం ప్రతి ఒక్క విషయంలో శ్రద్ధ తీసుకొని తప్పకుండా చర్యలు తీసుకుంటుందని మాత్రం నేను చెప్పగలను. అది నిత్యావసర వస్తువులు అయితేనేమి, కరెంటు ఛార్జీలు అయితేనేమి. అలాగే మీకు అందరికీ తెలుసు, మనం పొందుపరిచినటువంటి మేనిఫెస్టోలో సిలిండర్ అనేది చాలా భారంగా మారింది. గత ప్రభుత్వంలో ఉచితంగా పేద ప్రజలకు 3 సిలిండర్లు అందిస్తామని చెప్పాము. ఎక్కడ కూడా ప్రజలకు భారం పడుకోకుండా పాలన కొనసాగిస్తుంది ఎన్డీఏ ప్రభుత్వం. తప్పకుండా ఎక్కడ కూడా ప్రజల యొక్క అభివృద్ధిని, ప్రజల యొక్క సంక్షేమాన్ని ఎక్కడ కూడా మేము విస్మరించే పరిస్థితి ఉండదని మీకు అందరికీ తెలియజేసుకుంటాం.